ఇంత బోళాతనము, ఇంత నికార్సిన తనం ఉంటే ఇంత వర్గ విభేదాలు, గ్రూపు కొట్లాట్లు ఉన్నటువంటి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో కాస్త మింగిల్ కావడం ఇబ్బంది కదండి. నికార్స్ ఉండటం వల్లనే కదా అవన్నీ వచ్చేది. అవును. నేను కూడా సెట్ అయిపోయి ఆ ట్రిక్స్కి, ఆ తాత్కాలికమైనటువంటి రాజకీయాలకి నేను అలవాటు పడ్డాను అనుకోండి, అందరితో రాజీ పడ్డాను అనుకోండి, నాకు అసలు వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? ఈ జిల్లాలో కావాల్సింది ఎవరైనా నాకు వ్యతిరేకిస్తున్నారు, నా స్థానం కోసం వ్యతిరేకిస్తారు. నా స్థానం కోసం నన్ను వేరే రూపంలో నష్టపెట్టే అవకాశాలు ఉంటాయి. అంతే తప్పితే ప్రజల పరంగా నాకు ఇబ్బంది లేదు. ప్రజల పరంగా నాకు ఇబ్బంది లేదు. సార్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తోటి మీకు చాలా మంచి రిలేషన్షిప్ ఉందంటారు. ఆ రిలేషన్షిప్లో భాగంగానే పాలేరు నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్గా మిమ్మల్ని కంటెస్ట్ చేయించాలనే ప్రయత్నం కూడా చాలా బాగా జరిగిందంటారు. ఈ రోజు వరకు, ఈ నిమిషం వరకు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ నన్ను అడిగేటటువంటి ధైర్యం చేయలేదు. నన్ను ఇంతవరకు ఎవరు అడగలేదు. నాకు పరిచయం ఉన్న వ్యక్తులను కూడా మీరు తుమ్మల గారిని అడగగలుగుతారా అని ఆళ్ళాళ్ళు మాట్లాడుకుంటే నాకు తెలియదు. కానీ ఇంతవరకు వచ్చి మీరు కాంగ్రెసో లేకపోతే బీజేపీయో లేకపోతే ఇంకో దాంట్లోకి వచ్చి మాకు సాయం చేయాలని కానీ మా దాంట్లో రావాలని అడగగలిగిన వాళ్ళు నాకు ఈ రాష్ట్రంలో నాకు సంబంధించి ఇంతవరకు జరగల. అంతే, దాన్ని నిజాయితీగా నేను చెప్పగలుగుతాను. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. బీజేపీని ఖచ్చితంగా ఎదుర్కొంటాం, అసలు బీజేపీ కౌంటబుల్గానే కాదు అంటోంది. ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే రాబోయేటువంటి 10 స్థానాలు స్వీప్ చేస్తామని చెప్తున్నారు. ఏంటి సార్ మీ ధైర్యానికి గల కారణం ఏంటి అసలు? అంటే పోయినసారి కాంబినేషన్స్ కాను ఇప్పుడు ఈ ఎన్నికలు 18 కాంబినేషన్స్ ఏమో మాకు వ్యతిరేకంగా జరిగినాయి. ఇప్పుడు జరిగే కాంబినేషన్స్ మాకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు ఎంత లేదన్నా సిపిఐ సిపిఎంకి ప్రతి నియోజకవర్గంలో మినిమం ఓట్లు మాకు కావాల్సిన మట్టుకున్నాయి. పార్టీ కూడా ప్రభుత్వ పరంగా చేసిన కార్యక్రమాలకి ప్రజలలో పెద్ద వ్యతిరేకత లేదు. రైతాంగానికి మేమేమి నష్టం చేయలేదు. ఈ జరిగిన చిన్న చిన్న వీటి వల్ల ఏదన్నా ఉన్నా కానీ కంపెన్సేట్ అవుతాయి, అన్ని సీట్లు గెలిచేదానికి అవకాశం ఉంది. ఖమ్మంకి ఇప్పుడు 2 ట్రబుల్ షూటర్స్ వచ్చారు. ఒకటి హరీష్ రావు అయితే రెండోది తుమ్మల నాగేశ్వరరావు. ఇది ఒప్పుకుంటారా? అంటే నా పరిధిలో నా మీద నమ్మకం ఉన్న వాళ్ళని ఈ పార్టీలో నిలపటానికి, ఈ పార్టీని ఇబ్బంది పడకుండా చూడటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఆయన ప్రయత్నం ఆయన చేస్తారు. ఆయనకి మొత్తం ఒక స్టేట్ వైడ్గా పేరుంది. ఈ జిల్లాలో కూడా ఎవరితోటి ఏం జరుగుతుంది, ఎవరితోటి ఏం మాట్లాడాలా అని ఆయనకు అన్ని అవగాహన ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన నియమించారని నేను అనుకుంటాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఎపిసోడ్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్ అసలు? అది ఆయన గారిని అడిగితేనే మంచిది. ఆయన గారి గురించి నేను నాతోటి 30 సంవత్సరాలు నాతోటి ప్రయాణం చేసినాడే. ఆయన వృత్తిలో నా చేతనైన కాడికి నాతోటి ఉన్నాడు, ఆయన చేతనైన కాడికి ఆయన చేసుకుండు. తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎంపీ అయ్యాడు. ఇందుట్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏ రకంగా ఎంతవరకు నేను గౌరవించాలో అంతవరకు గౌరవించాను. ఇక తర్వాత నిర్ణయం ఎన్నికలు అయిన తర్వాత ఇంతవరకు మేమిద్దరం మాట్లాడుకుందలేదు. శుభకార్యానికి ఎలా పిలిస్తే వెళ్ళి వచ్చారంతే. రాజకీయమైనటువంటి సంభాషణ మా దగ్గర లేదు. సార్, మిగతా వాళ్ళందరూ చెప్పటం ఒక ఎత్తు, మీరు చెప్పటం ఒక ఎత్తు. ఎందుకంటే మీరైతే చాలా క్లియర్ కట్గా చెప్పగలరనే నమ్మకంతో మళ్ళీ అడుగుతున్నాం సార్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోవటమో లేకపోతే ఇంత ఎపిసోడ్కి ఆయన స్వయంకృతాపరాధం అనుకోవాలా, నేతల యొక్క సమన్వయ లోపం అనుకోవాలా? రెండూ ఉంటాయి. సరైన సమయంలో సమన్వయం చేసుకొని ఉన్నట్టయితే అసలు ఆయన ఎంపీగానే మళ్ళీ ఉండే అవకాశం ఉండే. ఆ సమయంలో నాయకత్వం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఉండాల్సింది. తర్వాత ఆయన కూడా సంయమనంతో వాస్తవ పార్టీలు పద్ధతికి కట్టుబడి పార్టీతోటి కార్యక్రమం చేసుకొని ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. సరే, తప్పు జరిగినప్పుడు మనమేమో అవతల వాళ్ళ మీద వేస్తాం, మంచి జరిగినప్పుడు మనం వేసుకుంటాం. కానీ నేను వ్యక్తులుగా ఇది వీళ్ళది తప్పు వీళ్ళది ఒప్పు అని చెప్పే స్థితిలో నాకు అవసరం లేదు ఇప్పుడు. సార్, ప్రస్తుత పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే పొంగులేటి కనుక పార్టీ నుంచి వెళితే ఆయనతో పాటు క్యాడర్ కూడా బాగా వెళ్ళేటట్లుగా ఉంది, ఆ ఇంపాక్ట్ కూడా బాగా పడేటట్లుగా ఉంది. రిపేర్ ఏమన్నా ఉంటుందా సార్? అంటే ఏంటి మీ వ్యూహాలు ఏంటి అసలు? అది జరుగుతూనే ఉంటాయి రాజకీయాల్లో. ఎవడదాళ్ళు పోషించుకోవాలా, ఎవడదాళ్ళు రక్షించుకోవాలా, ఎవడదాళ్ళు పై చేయకూడాలనే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి.
సరే ప్రజాస్వామ్యంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పార్టీని ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ పార్టీకి ఉన్నాయని నేను భావిస్తాను.